హలో ఆల్. నిన్న టీఎస్పీఎస్సీ పద్ధతిగా ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రాపర్గా ఎగ్జామ్ కండక్ట్ చేసింది. 4 లక్షల అప్లికేషన్స్కు 3 లక్షల అప్రాక్సిమేట్గా స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 3.02 చాలా మంచి పరిణామం. 74% అటెండెన్స్ వచ్చిందని చెప్పేసి టీఎస్పీఎస్సీ అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఇంకో విషయం ఏమని చెప్పిందంటే ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 21కి మెయిన్స్ ఎగ్జామినేషన్ పెడతామని చెప్పేసి చాలా రిజిడ్గా ఉన్నారు. ఇంకో విషయం ఏం తెలిసిందంటే ఈ వారంలో ప్రిలిమినరీకి ఇచ్చేసి వచ్చే వారంలో ఫైనల్కి ఇచ్చేసి రిజల్ట్ వచ్చేసి ఒక 20 డేస్లో ఫైనల్ రిజల్ట్ ఇచ్చే విధంగా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో మొత్తానికి మనకి మీ దగ్గర మెయిన్స్ ప్రిపరేషన్కి ఉన్నటువంటి సమయం ఎంతనంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఒక 3 నెలలే ఉంది. అది సరిపోతుంది. యూపీఎస్సీ లాగే దీన్ని కూడా సరిపోతుంది. కాబట్టి 3 నెలలు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఒక పెద్ద డౌట్ ఉండే నిన్న జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ మీద. నేను ఇంతకుముందు చెప్పినట్టే నేను నిన్న ఇమ్మీడియట్ రివ్యూ చేసిన దాన్నే నేను కట్టుబడి ఉంటున్నాను. మోడరేట్ క్వశ్చన్ పేపరే, ఎక్కువ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగాడు. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువగా ఉంది. అయితే ఏమైందంటే ఇంతకుముందు ప్రిలిమ్స్ స్థాయి ఎక్కువగా ఉండే. టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టిన 2 సార్లు కూడా మొదటిసారి చాలా టఫ్గా ఉండే, రెండోసారి ర్యాండమ్గా ఉండే. కానీ ఇంత ఫ్యాక్చువల్గా ఈసారి మొదటిసారి ఫ్యాక్చువల్గా అడిగాడు. మేము ఎందుకు చెప్తున్నామనంటే మా యాజ్ ఎ టీచర్స్, యాజ్ ఎ ప్రొఫెసర్స్, యాజ్ ఎ ఫ్యాకల్టీ అది అనలైజ్ చేయడమే మా పని. కాబట్టి మేము అలా అనలైజ్ చేసాము. ఒకరం కాదు, ఒక టీమ్ ఆఫ్ పీపుల్. అందులో నుంచి వచ్చినటువంటి అవుట్కమ్ ద్వారా నేను మీ ముందుకు చెప్తున్నాను. సో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండడం వల్ల కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందన్న దాని మీద నేను కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను మీకు. ఆ ఫ్యాక్టర్స్ ఆధారంగా నేను ఎంత కట్ ఆఫ్ ఉందో చెప్తున్నాను. నెంబర్ 1 ఏమైందనంటే ఎంప్లాయిడ్, వీళ్ళు పెద్ద కాంపిటీషన్ ఇస్తారు. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 2 వాళ్ళు కానివ్వండి, కొంచెం గ్రూప్ 3 కానివ్వండి, లేకపోతే విఆర్ఓలు కానివ్వండి, వీళ్ళందరూ ఈ ఎలక్షన్స్ వల్ల పాపం వాళ్ళు చాలా బిజీగా అయిపోయారు. వాళ్ళకి చదువుకోవడానికి ఎక్కువ టైం లేదు. అందుకే పాపం వాళ్ళు ఎలాగైనా పోస్ట్పోన్ అయితే బాగుండని చెప్పేసి ఒక మూమెంట్ కూడా చేశారు. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పోస్ట్పోన్ చేయకుండా 9th రోజు ఎగ్జామ్ పెట్టింది. సో వీళ్ళు అంత అద్భుతంగా అంటే వాళ్ళకున్న కెపాసిటీ అంత ప్రిపేర్ అవ్వలేదు. కాబట్టి సో వీళ్ళు ఒక అండర్ పర్ఫార్మింగ్ చేసినటువంటి విషయం నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి, ఎలక్షన్స్ వల్ల కానివ్వండి, స్టూడెంట్స్ కూడా కానివ్వండి, అంత ముందున్నంత సీరియస్గా అంటే మొట్టమొదటిసారిగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎంత సీరియస్గా ప్రిపేర్ అయ్యారో ప్రిలిమ్స్కి, అంత సీరియస్గా ప్రిపేర్ అవ్వలేదు. అంటే మేము చూస్తూ ఉంటాం. కాబట్టి నేను నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఈ వీడియో చేసి ఒక 2 నిమిషాల ముందు కూడా నియర్లీ ఒక 100 నుంచి 150 స్టూడెంట్స్తో నేను ఫోన్లో మాట్లాడాను. అవన్నిటి నుంచి వస్తున్నటువంటి అవుట్కమ్ ఇది. రెండోది ఏంటంటే సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళ నంబర్ తగ్గింది. సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ నంబర్ తగ్గింది. మూడోది ఏంటంటే నిరాశ, నిస్పృహలో ఉన్న వాళ్ళు అంత ఫోకస్డ్గా ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు. ఈ కారణాలతోని నేను కంక్లూజన్కి వస్తున్నాను. ఇంకోటి, ఫ్యాక్చువల్ క్వశ్చన్ పేపర్ భయంకరమైన ఫ్యాక్చువల్ క్వశ్చన్ పేపర్ అనమాట. గుర్తుంచుకుంటే తప్పించి మనం కరెక్ట్ పెట్టని పరిస్థితి. ఇంకోటి, లెంతీ క్వశ్చన్ పేపర్ కూడా ముందే చెప్తున్నాను నేను. టఫ్ అని నేను ఎప్పుడు పిలుస్తానంటే అది అనలిటికల్ ఓరియంటెడ్గా, లాజికల్ ఓరియంటెడ్గా అందుబాటులో లేనటువంటి ప్రశ్నలు ఉంటే టఫ్ అని అంటాను. ఇది మనం ప్రిపేర్ అయితే ఈజీయే. లెంతీ క్వశ్చన్ పేపరు, ఫ్యాక్చువల్ క్వశ్చన్ పేపరు, సీరియస్ ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువగా చదివారు. ఎంప్లాయిడ్ పీపుల్ వాళ్ళే పెద్ద కాంపిటీషన్ ఇస్తారు. వాళ్ళంత పెద్ద కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు. సో ఈ కారణాల చేత నేను కట్ ఆఫ్కి ఎంత డిటర్మైన్ అయ్యానో చెప్తాను నేను మీకు. సో కట్ ఆఫ్ ఎలా తీస్తారో కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈ 4 కారణాలతోటి ఇంకొకటి విషయం ఏంటనంటే కట్ ఆఫ్ ఎలా తీస్తారు అని అంటే మనకు తెలుసు 563 పోస్టులకి 50 మంది చొప్పున 28,150 స్టూడెంట్స్ని టాప్ మెరిట్ అనమాట. టాప్ మెరిట్లో తీస్తారు. టాప్ 28,150 స్టూడెంట్స్ తీస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఉమెన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జనరల్, పైన ఉన్నటువంటి క్రీమ్లో ఉన్నటువంటి 28,150 స్టూడెంట్స్ని తీసిన తర్వాత మల్టీజోన్ 1, మల్టీజోన్ 2కి వెళ్తారనమాట. మల్టీజోన్ 1 అంటేనేమో మన ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ అండ్ ఖమ్మం, రెస్ట్ ఆఫ్ పాత డిస్టిక్లు అవి మన మల్టీజోన్ 2లో హైదరాబాద్లో ఉంటాయి. కాబట్టి ఇలా జోను ఆధారంగా రెస్ట్ ఆఫ్ అనమాట. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2లో ఉన్నటువంటి పోస్టులు ఆధారంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టులకి అంత ఎస్సీ వాళ్ళు అందుబాటులో ఉన్నారా, అంత బీసీఏ వాళ్ళు అందుబాటులో ఉన్నారా, అంత బీసీబీ వాళ్ళు అందుబాటులో ఉన్నారా, అంత బీసీడీ వాళ్ళు అందుబాటులో ఉన్నారని చెప్పేసి లెక్క చేసుకొని
అంతమందిని తీస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు బీసీఏ జనరల్లో 7 పోస్టులు ఉన్నాయండి. ఒకటే ఎగ్జాంపుల్తో చెప్తాను, మీరే లెక్కేసుకోండి. ఇంకా బీసీఏ జనరల్లో 7 పోస్టులు ఉన్నాయి. 7 × 50 350 స్టూడెంట్స్ని తీయాలి జనరల్లో, అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కలిపి. సో పైన టాప్లో 28,150 మందిని తీసినప్పుడు బీసీఏ మల్టీ జోన్ 1 గురించి మాట్లాడుతున్నాను నేను. ఎంతమంది ఉండాలి? 350 మంది ఉండాలి జనరల్లో, అంటే మెన్ ఉమెన్ ఇద్దరు కలిసి. కానీ 28,150 చేసినప్పుడు అందులో ఒక 150 మంది మాత్రమే బీసీఏ జనరల్ మల్టీ జోన్ 1లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 150 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకెంతమంది అవసరం వస్తారు? 350లోకి వెళ్ళి ఇంకో 200 అవసరం వస్తారు కదా. 150 పోతే ఇంకో 200 మందిని తీసుకుంటారన్నమాట. అంటే అప్పుడు 28,150 కాకుండా ఇంకో 200 స్టూడెంట్స్ కూడా యాడ్ అవుతారు. సో అలా ఎంతమంది అవుతారు? 28,350 అవుతారు. అలా ఎస్సీలో, బీసీఏలో, బీసీబీలో, బీసీడీలో, బీసీసీలో, అలానే ఎస్సీలో, ఎస్టీలో మల్టీ జోన్ 1కి ఒకటి, మల్టీ జోన్ 2కి ఒక కట్ ఆఫ్ అలా చేస్తారన్నమాట. అలా చేసిన తరుణంలో మనకి ఎంత కట్ ఆఫ్ ఉన్నదనేది తెలుస్తుంది. సో మల్టీ జోన్ 1లో ఇంతమంది రావాలి, ఇంతమందిలో రావాలి అన్నప్పుడు వాళ్ళు లాస్ట్ నెంబర్ ఉంటుంది కదా, అది కట్ ఆఫ్ తీసుకుంటాం. సో బీసీడీ కట్ ఆఫ్ ఇది, బీసీబీ కట్ ఆఫ్ ఇది, బీసీసీ కట్ ఆఫ్ ఇది, బీసీఏ కట్ ఆఫ్ ఇది, ఎస్సీ కట్ ఆఫ్ ఇది, ఎస్టీ కట్ ఆఫ్ ఇది మల్టీ జోన్ 2లో. ఈ విధంగా కట్ ఆఫ్ అనేది తీయడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ ద్వారా నేను వస్తున్న ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, జనరల్ కేటగిరీ ఆ 28,150 ఉన్నది చూసారా పైన టాప్ మెరిట్, ఆ టాప్ మెరిట్ 28,150లో ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు 66 ±2 ఉంటుందండి కట్ ఆఫ్. అంటే 68 నుంచి 64 మధ్యలో ఉంటుంది. సో దీని అర్థం ఏంటంటే 65 దాటిన ఎవరైనా సరే గుండె మీద చెయ్యేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చాలా ధైర్యంగా. 66 ±2, 65 ఈజ్ ద బెస్ట్ ఇఫ్ ఐ టెల్. సో 65 దాటిన వాళ్ళందరూ గుండె మీద చెయ్యేసుకొని ప్రిపేర్ అవ్వండి. రిజర్వేషన్ ఉన్నవాళ్ళు, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఉన్న వాళ్ళేమో టాప్ 28,150 గురించి మాట్లాడుతున్నాను నేను. 60 దాటిన వాళ్ళేమో గుండె మీద చేసుకొని ఉండండి. ఎస్సీ ఎస్టీలు అవుతేనేమో 55 కట్ ఆఫ్ ఉంటే చాలు, మీరు ప్రిపేర్ అవ్వండి. ఉమెన్ అనుకోండి ఇంకో 2 తక్కువనే ఉంటుంది కట్ ఆఫ్. ఆ విధంగా. సో ఇంకా మల్టీ జోన్ 1 అయితే కొంచెం ఒక నంబర్ ఎక్కువగా ఉంటుంది, మల్టీ జోన్ 2 అయితే ఒక నంబర్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మల్టీ జోన్ 2లో పోస్టులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో డైరెక్ట్ ఏమని చెప్తున్నానంటే కట్ ఆఫ్ ఈస్ గోయింగ్ టు బీ 66 ±2. సో జనరల్ వాళ్ళు, జనరల్లో జనరల్ అంటే ఉమెన్ చెప్పట్లేదు నేను, 65 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ గుండె మీద చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఉమెన్కు అయితే కానీ 28,150కి అయితే ఉమెన్ జనరల్ అనేది మొత్తం తీసేస్తారనమాట. అప్పుడు మళ్ళీ ఉమెన్ ఉన్నారా లేరా, మళ్ళీ ఉమెన్ ఉన్నారా లేదా తీస్తారనమాట. సో ఉమెన్ అయితే ఒక 2 నంబర్లు కిందకి వేసుకోండి. 65 అయితే 63, 60 అయితే 58, 55 అయితే 53. అలా ఆ టాప్ 28,150లోకి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఎస్సీలో అంతమంది దొరకలేదనుకోండి మళ్ళీ కట్ ఆఫ్ తగ్గుతుంది. బీసీఏలో అంతమంది దొరకలేదనుకోండి మళ్ళీ కట్ ఆఫ్ తగ్గుతుంది. అలా మల్టీ జోన్ 1కో కట్ ఆఫ్ ఉంటుంది, మల్టీ జోన్ 2కో ఒక కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. కానీ నేను ఇచ్చిన కట్ ఆఫ్ మాత్రము 28,150కి 66 ±2 అంటే 64 నుంచి 68 రేంజ్లో ఉంటుంది. 65 వచ్చిన వాళ్ళు జనరల్ వాళ్ళు అద్భుతంగా చదువుకోవచ్చు. ఇది ఒక 120, 130 లీడర్లకి ఉంటారు కదా మనకి, వాళ్ళ ద్వారా సీరియస్ ఆస్పిరెన్స్ అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో ర్యాండమ్గా ఏదో నోటికి వచ్చినట్టు చెప్పడం కాకుండా. సో 65 దాటిన వాళ్ళందరూ నేను చెప్తున్నానని, కొందరు ఆదిలాబాద్లో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, అక్కడ సీరియస్ ఆస్పిరెన్స్ ఉండరు కాబట్టి అక్కడ తక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పుండొచ్చు. కానీ హైదరాబాద్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాలి. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ సీరియస్ ఆస్పిరెన్స్ విల్ బి రైటింగ్ ఎగ్జామ్ ఎట్ హైదరాబాద్. సో హైదరాబాద్ని ప్రామాణికంగా తీసుకొని మనము కట్ ఆఫ్ అనేది ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలను నేను, కరీంనగర్ వాళ్ళతో మాట్లాడాను, ఆదిలాబాద్ వాళ్ళతో మాట్లాడాను, 60 అని అంటున్నారు. కానీ 66 ± 2 64 నుంచి 68 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.